హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిఖిల్ నిత్య అఫీషియల్. ఎట్లాగైతే హైదరాబాద్ ట్రిప్ మొత్తం అయిపోయింది. ఈరోజు అయితే రిటర్న్ వెళ్ళిపోతున్నాము అండ్ రెడీ అయిపోయాము. నిత్య కూడా రెడీ అయిపోయింది. ఇంకొన్ని లగేజ్ మా హైదరాబాద్ బ్లాగ్స్ అన్నీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా కొంతసేపట్లో 11:35కి బస్సు స్టార్ట్ అయిపోతాం మేము. ఇంకెప్పుడు లేట్ అయిపోయింది ఆల్రెడీ. ఓకే గైస్, నిత్య వచ్చాక చూపిస్తాను. పికప్ లొకేషన్ వచ్చారు. మొత్తానికైతే హైదరాబాద్ అయిపోయింది. చాలా బాధగా ఉంది, బట్ ఇట్స్ ఓకే. అండ్ మిస్ యూ. ఈ వ్లాగ్ చూస్తున్నట్టయితే అఫ్ కోర్స్ మీరు చూస్తారు. మిస్ యూ వదినా అండ్ థ్యాంక్ యూ అత్త ఫర్ కేరింగ్. అండ్ ఆల్సో అను ఐషు లవ్ యూ, మిస్ యూ రా. అండ్ చిన్ను టు థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్, కైండ్నెస్. అబ్బా బాగా చూసుకున్నారా అందరూ. మిస్ యూ, మిస్సింగ్. మళ్ళీ రావాలి, ఎంజాయ్ చేయాలి. ఓకే గైస్, ఈ బ్లాగ్ రూపంలో అయితే మీకు ఇలా చెప్తున్నా. అండ్ మేము విజయవాడ ఎవరు లేరు, అందరూ కాలేజీలకు వెళ్ళిపోయారు. ఎగ్జామ్స్ కదా, సెమిస్టర్ ఎగ్జామ్స్. అక్కను చిన్ను కాలేజీకి వెళ్ళారు, పెద్దమ్మేమో ఊరు వెళ్ళింది. అండ్ అను ఐషు వాళ్ళు అయితే నేను నైట్ అయిపోయింది, స్నాప్ పెట్టుకున్నాం, నిద్రపోతున్నారేమో. సో యా, మా జర్నీ చూడండి విజయవాడ వెళ్ళే వరకు. బాయ్ అందరికి, బాయ్ 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 బాయ్. మీరు ఎవరు ఇక్కడ లేరు కాబట్టి నేను అందుకనే చెప్తున్నా. బాయ్ గాయ్స్, బాయ్. అదే అందరికి ఎగ్జామ్స్ టైం చూడండి. ఎప్పుడు మనం లేట్ కమర్స్ 11:10 అయింది. 11:30కి బస్సు. హైదరాబాద్ ట్రాఫిక్ గురించి తెలిసిందే కదా మీకు. ఏమో, ఇఫ్ పాసిబుల్ త్వరగా వెళ్ళిపోవాలి. ఫైనల్ గా అయితే మీరు చూసినట్టు మేమైతే రిటర్న్ అయిపోతున్నాం గైస్, హైదరాబాద్ నుంచి విజయవాడకి. లాస్ట్ వర్క్ చూడండి. అండ్ అత్త, వదిన అండ్ ఎవ్రీవన్ హైదరాబాద్లో ఎవరైతే మమ్మల్ని కలిసారో, మాతో ఉన్నారో వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్ మా ఇద్దరు తరపు నుండి. విత్ హెవీ హార్ట్స్ అనమాట. నిఖిల్ నేనైతే ఫుల్ ఏడుపుగా, మూడు అప్సెట్గా, అసలు మాకైతే వదిలి వెళ్ళబుద్ధి కావట్లేదు. మొత్తానికైతే స్టాప్ దగ్గరికి వచ్చేసాం గైస్. రావడం ఎలా ఫ్రెష్ బస్లో వచ్చాము, వెళ్ళడం కూడా అలానే ఫ్రెష్ బస్లో వెళ్తున్నాం అనమాట. వద్దు, అది బాగుండిద్దో లేదో. ఇంకేం వద్దులే నాన్న, ఇది కానీ యా, ఇది ఒకటే చాలు. ఫార్టీయా? నేను పట్టుకుంటా చేసి. ఏంటి అలా అనిపిస్తుంది? వెళ్ళిపోతుంటే బాధగా ఉందా? వెళ్ళిపోతున్నామా విజయవాడ? అవునా, మళ్ళీ వద్దాంలే ఈసారి, టైం చూసుకోండి. అక్కడ మెట్రో స్టేషన్ ఉంది, ఎర్రగడ్డ మెట్రో స్టేషన్. బస్ ఇంకా రాలేదు, బస్ కోసం వెయిటింగ్. ఆడు ముందే ఫోన్ చేసేసాడు మమ్మల్ని త్వరగా రమ్మని, కాకపోతే మేము వచ్చాక ఆడు ఇంకా రాలేదు. ఓకే గైస్, బస్ ఎక్కా చూపిస్తాం. గైస్, మేమే లేట్గా వచ్చామనుకుంటే మాకన్నా బస్ ఇంకా లేట్గా వచ్చింది అనమాట. యాక్చువల్లీ బస్ టైమింగ్ 11:35 అయితే ఆల్రెడీ అక్కడ 11:45 అయింది. ఒక 15 మినిట్స్ అలా లేట్ అయింది. గైస్, ఇంకా మేమైతే బస్ ఎక్కేసాం గైస్. ఇంకా వదిన వాళ్ళకి వీళ్ళందరికీ మెసేజెస్ చేస్తున్నాం అనమాట, ఇన్ఫార్మ్ చేయాలి కదా, సో దట్ బస్ వచ్చింది అని ఎక్కామని. ఇంకా నిఖిల్ మెసేజ్ చేస్తున్నాడు, నేను ఇంకా అలా స్లీప్ వేస్తా.
అనమాట. మార్నింగే 9కి అలా లెగిస్తే బస్సు ఉంది కదా రిటర్న్ విజయవాడకి రావాలి కదా అని. అండ్ సాడ్గా ఉన్నా కదా, సాడ్గా ఉన్నప్పుడల్లా నాకు నిద్ర వచ్చింది అనమాట. మీకు ఇలా నిద్ర వస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. గైస్ ఇంకా మేమైతే స్నాక్స్ తీసుకున్నాం కదా, అది తింటున్నాం అనమాట. మాకైతే ఫుల్ ఆకలిస్తుంది. లైక్ మార్నింగ్ లైట్గా టిఫిన్ చేసాం, జర్నీలో కొంచెం ప్రాబ్లం అవుతుంది కదా అని. అండ్ గైస్ ఎంతమందికి మీలో జర్నీలో వాష్రూమ్ వస్తుంది, వాష్రూమ్ ప్రాబ్లం ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. గైస్ ఇక్కడైతే నాకు నిఖిల్కి ఫుల్ ఆకలిస్తుంది అనమాట. త్రీ అయింది టైం, ఇంకా ఆపలేదు బస్సు అయితే. బ్రేక్ లంచ్ బ్రేక్ ఇంకా ఇవ్వలేదన్నమాట మాకు. అండ్ వదిన ఫుడ్ అయితే మేము చాలా మిస్ అవుతున్నాం. అక్కడ అదే డిస్కస్ చేసుకుని మాట్లాడుకుంటున్నాం అనమాట. సేమ్ లాస్ట్ టైం ఎక్కడైతే ఆగాము మళ్ళీ ఇప్పుడు అక్కడే ఆగాము. లాస్ట్ టైం ఏ బస్కి అయితే వచ్చాము మళ్ళీ అదే బస్కి వచ్చాము. ఉంది సేమ్ ప్లేస్ పెడతారు. ఈ ఛార్జింగ్ బస్సులు కదా, ముందు ఛార్జింగ్ పెడతారు. ఒక 20 నుంచి 25 మినిట్స్ వరకు బ్రేక్ ఉండేది. అండ్ క్యాంటీన్, వాష్రూమ్స్ అన్ని ఇక్కడే. అంటే ఈ ఫ్రెష్ బస్ వాళ్ళు సపరేట్ గా ఇక్కడ ఒకటి ఇలా పెట్టుకున్నారు. అలా బాగానే మెయింటైన్ చేస్తున్నారు బస్సులు. క్యాంటీన్ ఎలా ఉండదో చూడాలి. తిని వాష్రూమ్కి వెళ్దాం, వాష్రూమ్కి వెళ్తాం. ఇందాకేదో చెప్పావు నా గురించి. మనుషులమ్మా మనుషులు. సర్లే, బాయ్ బాయ్. వచ్చిందా అదిగోండి మా బస్సు ఛార్జింగ్ ఎక్కుతుంది. ఇక్కడ కూర్చొని చూస్తున్నాం బస్ కదిలితే పరిగెడదామని. నేను కాల్ చేశాను డ్రైవర్కి, వచ్చి ఇన్ఫార్మ్ చేస్తానని చెప్పారు. మీరు తినండి నేను వచ్చి ఇన్ఫార్మ్ చేస్తాను అన్నారు. ఏ నిత్య, మీరు తినండి నేను వచ్చి ఇన్ఫార్మ్ చేస్తాను అని అన్నారా లేదా? ఎందుకన్నా మంచిదని నేను అది చూస్తున్నాను కూర్చొని. పర్లేదు, గంట ఆగింది కదా, 3:20 ఆగింది, 4:10 అయింది. ఇంకా 10 మినిట్స్ అయితే గంట సేపు ఆగలేదు, ఒక అరగంట. పట్టుకొచ్చుగా చేతులు ఇవన్నీ పెట్టింది గాయస్, ఎలా పట్టుకోలేను. మేమైతే సాంగ్స్ పెట్టుకొని అలా ఎంజాయ్ చేస్తున్నాం గైస్. బెస్ట్ కాంబినేషన్ కదా జర్నీ ప్లస్ సాంగ్స్. అలా జర్నీ చేస్తూ అలా సాంగ్స్ వింటే ఎంత బాగుంటుందో కదా. నేను ఒక ఎయిర్పాడ్, నిఖిల్ ఒక ఎయిర్పాడ్ పెట్టుకొని వింటున్నాం అనమాట. కపుల్ గోల్స్ అలానే ఉంటాయి కదా. మిస్ అవుతున్నావా? ఇందాక నుంచి మ్యాప్ చూసుకుంటుంది, హైదరాబాద్ అని. వాళ్ళ వదిన్ని, వాళ్ళ ఫ్రెండ్స్ని, వాళ్ళ మరదల్ని, వాళ్ళ అత్తని మిస్ అవుతున్నావా? మళ్ళీ వెళ్దామా? ఐషు గుర్తొస్తుంది. ఐషునా? అందరు గ్యాంగ్ మొత్తం అలాగే అంటారు కదా, ఇట్లా అంటారు.
నన్ను తీవయ్యా పెద్దగానే తీయరా. విజయవాడ వచ్చేసాను. సో సాడ్ బట్ ఇట్స్ ఓకే టు బి ఓకే. ఓకే గైస్, ఫైనల్గా అయితే మేము విజయవాడ వచ్చేసామన్నమాట. ఇది మా హైదరాబాద్ సిరీస్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మేమైతే ఇంటికి రీచ్ అయిపోయాం. మాకైతే హ్యాపీగా ఉంది అండ్ సాడ్గా కూడా ఉంది, ఎందుకంటే మెమరీస్ కదా. ఓకే గైస్, ఇఫ్ వీడియో కనుక నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నిఖిల్ నిత్య ఆఫీషియల్. లవ్ యూ గైస్, బాయ్.